చిత్తూరు జిల్లా కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ రెస్కో పరిధిలోని గత ప్రభుత్వంలో నూతనంగా నియమించబడ్డ ఉద్యోగులకు శుక్రవారం విద్యుత్ స్తంభం పరీక్ష నిర్వహించారు. శాంతిపురంలోని రెస్కో సబ్ స్టేషన్ మైదానంలో ఈ పరీక్షలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వంలో అర్హత లేని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణల మేరకు ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు రెస్కో ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. రెస్కో కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా తేలడంతో తిరిగి ఎగ్జామినేషన్ నిర్వహించారు. రెస్కో పరిధిలోని 231 పోస్టులు మంజూరు కాగా 5 ఏళ్ల కిందట 127 మందితో సంస్థ నడిచేదని, 104 మంది గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల్లో చేరినట్లు అధికారులు విచారణలో తేలింది. దీంతో ఆ 104 మంది శుక్రవారం సామర్థ్య పరీక్ష నిర్వహించారు.